కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రయాణిస్తున్న విమానాన్ని దారి మళ్లించాల్సి వచ్చింది. హైదరాబాద్లో వాతావరణం సరిగా లేకపోవడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ వస్తున్న విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. దీంతో ప్రమాదం తప్పింది. వాతావరణం అనుకూలంగా లేనప్పుడు విమానాన్ని వాతావరణం అనుకూలంగా లేని ఏరియాలోకి తీసుకొచ్చి అక్కడ ల్యాండింగ్ చేసే ప్రయత్నం చేస్తే విమానానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో అలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్లో నిన్న ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాత్రి హైదరాబాద్లో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడ్డాయి. ఈ క్యూములోనింబస్ మేఘాల కారణంగా ఆకాశంలో భారీగా ఉరుములు మెరుపులు సంభవించాయి. వడగళ్ల వర్షం కూడా పడింది. ఆ సమయంలో ఢిల్లీ నుంచి హైదరాబాదుకు వస్తూ ఉన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆయన ఇండిగో విమానంలో ప్రయాణిస్తూ ఉన్నారు. అయితే హైదరాబాద్లో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో అత్యవసర ల్యాండింగ్కు బెంగళూరు విమానాశ్రయానికి రిక్వెస్ట్ చేశారు. ఆ విమానాన్ని బెంగళూరు వైపు దారి మళ్లించారు. దీంతో బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఢిల్లీ నుంచి రాత్రి 11:30 హైదరాబాద్కు బయలుదేరారు బండి సంజయ్. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించి అక్కడ నిలిపివేశారు. అర్ధరాత్రి 2:45 బెంగళూరు నుంచి హైదరాబాద్కు ఆ విమానం తిరిగి ప్రయాణమైంది. ఆ తర్వాత శంషాబాద్లో సేఫ్గా ల్యాండ్ అయింది. కరీంనగర్కు బండి సంజయ్ శంషాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. నిజానికి అలాంటి సమయాల్లో ముందుకే విమానాన్ని పోనిచ్చినట్లయితే ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో అలా ప్రమాదాలు చోటు చేసుకునే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్కు రావాల్సిన విమానాన్ని, బండి సంజయ్ ప్రయాణిస్తున్న విమానాన్ని అత్యవసరంగా బెంగళూరుకు దారి మళ్లించి బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి బండి సంజయ్ విమానాన్ని బెంగళూరులో అత్యవసరంగా ల్యాండ్ చేయడంపై? తట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ప్రమాదం తప్పడంతో బీజేపీ కార్యకర్తలు ఆయన చర్యలు పెద్ద ఎత్తున కూడా ఊపిరి పీల్చుకున్నంత పనిచేశారు. నిన్న రాత్రి ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి బండి సంజయ్ ఇండిగో విమానంలో వస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని బెంగళూరు మళ్లించారు. కానీ అదే విమానంలో బండి సంజయ్ ఉండడం, బండి సంజయ్ కి సంబంధించి విమానంలో ఉన్నప్పుడు ఫోన్లు కూడా కలగకపోవడం, ఆయన కోసం ఎయిర్పోర్ట్ కు వెళ్ళినటువంటి ఆయన అనుచరులు, ఆయనకు సంబంధించినటువంటి సిబ్బంది ఒక్కసారిగా టెన్షన్ వాతావరణానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. ఏమైంది అసలు బండి సంజయ్ వచ్చేటువంటి విమానానికి? ఎందుకంటే 11:30 హైదరాబాద్ కు రావాల్సినటువంటి ఇండిగో విమానం ఇంకా ల్యాండ్ కాకపోవడంతో కూడా అక్కడ కాస్త గందరగోళటువంటి పరిస్థితిలో వారికి సంబంధించి టెన్షన్ వాతావరణం నెలకొనడంతో అధికారులు సమాచారం ఇచ్చారు. ఆ ఫ్లైట్ కు సంబంధించి ఆ దారి మళ్లింపు చేస్తున్నామన్నారు. ఎక్కడికి ఏందనేది కాస్త క్లారిటీ రానప్పటికీ ఆ తర్వాత బెంగళూరుకు దారి మళ్లించాము, అక్కడ సేఫ్టీగా ల్యాండ్ అయింది అనడంతో కూడా మరొకసారి అక్కడికి వెళ్ళాక బండి సంజయ్ కి సంబంధించి కనెక్టివిటీ వచ్చింది. ఆ తర్వాత వాతావరణం నిన్న చూసాం, హైదరాబాద్ కు సంబంధించినటువంటి తెలంగాణలో కూడా చాలా చోట వడగళ్ల వల్ల హైదరాబాద్ వాతావరణం కూడా ఒక్కసారిగా మారిపోయి భారీగా ఉరుముల మెరుపులతో కూడా వర్షం కురిసినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి తరుణంలో కూడా బెంగళూరు మళ్లించి అక్కడి నుంచి విమానాన్ని హైదరాబాద్ లో వాతావరణం అనుకూలిస్తుంది అని తెలిసాక కూడా ఒకవైపు క్లియరెన్స్ వచ్చాక నేరుగా బెంగళూరు నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయినటువంటి విమానం అక్కడి నుంచి బండి సంజయ్ తీసినటువంటి అంశాలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని నేరుగా బండి సంజయ్, ఎందుకంటే అప్పటికే బండి సంజయ్ ప్రయాణిస్తున్న విమానం ఇట్లా దారి మళ్లింపు చేశారు, బండి సంజయ్ ఆ విమానంలో ఉన్నారు అని చెప్పి తెలియడంతో ఒక్కసారిగా బీజేపీ నేతలు, ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులు, అనుచరులు ఒక్కసారిగా కూడా ఊపిరి బిగబట్టుకున్నటువంటి పరిస్థితి, టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కేంద్ర మంత్రి ఇంకొక వైపు కాబట్టి ఆయనకు సంబంధించి పెద్ద ఎత్తున కాస్త గందరగోళం వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. ఈ రోజు కరీంనగర్ నేరుగా, ఎందుకంటే నిన్న రాత్రి దిగగానే నేరుగా అక్కడి నుంచి శంషాబాద్ నుంచి కరీంనగర్ వెళ్ళినటువంటి బండి సంజయ్ ఈ రోజు పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. మొత్తం మీద గతంలో కూడా చూస్తాం, విమానాలకు సంబంధించి ఇతర దేశాలకు వెళ్లాల్సినటువంటి విమానాలు వాతావరణం అనుకూలించకపోవడంతో చాలా సార్లు హైదరాబాద్ లో కూడా ల్యాండ్ అయినటువంటి సంఘటనలు చూస్తారు. అందులో భాగంగానే ముందస్తుగా, ఎందుకంటే బండి సంజయ్ తో పాటు అనేక మంది ప్రముఖులు ఆ విమానంలో ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి మాత్రం దారి మళ్లింపు, ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేంత వరకు కూడా ఇందాక చెప్పుకున్నట్టు అందరిలో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. దీని ప్రమాదం తప్పడంతో కూడా అందరూ ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. రోహిత్. రైట్ శ్రీధర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రయాణిస్తున్న విమానం రాత్రి 11:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కావాల్సి ఉంది.
అయితే నిన్న హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. క్యూములో నింబస్ మేఘాలున్నాయి. ఉరుములు మెరుపులతో ఆకాశం అల్లకల్లోలంగా ఉంది. వడగళ్ల వర్షం పడింది. దీంతో శంషాబాద్లో ల్యాండ్ అవ్వాల్సిన బండి సంజయ్ ప్రయాణిస్తున్న విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించి బెంగళూరులో ల్యాండ్ చేశారు. ఆ తర్వాత అర్ధరాత్రి 2:45 వాతావరణం అనుకూలించిన తర్వాత తిరిగి మళ్ళీ బెంగళూరు నుంచి విమానంలో బండి సంజయ్ హైదరాబాద్కు బయలుదేరి వచ్చారు. కరీంనగర్ వెళ్ళిపోయారు. అయితే ఆయన 11:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు అని తెలుసు. ఆయన కోసం శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న అధికారులు, ఆయన అనుచరులు ఒక్కసారిగా విమానాన్ని వెనుక బెంగళూరుకు దారి మళ్లించారనే విషయం తెలిసిన తర్వాత కొంత ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూరులో సేఫ్గా ల్యాండ్ కావడం, మళ్ళీ ఆ తర్వాత వాతావరణం అనుకూలించిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి విమానం సేఫ్గా హైదరాబాద్కు వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సేఫ్గా ల్యాండ్ అవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్ ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్.